ఈరోజు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ఈ కొత్తనందాపాలెం చివర ఉన్నటువంటి కొత్తగా ఏర్పడి కాలనీకి వచ్చాం. ఎస్టీ కాలనీ. ఇప్పటికీ మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ యానాదులు ఉండటానికి కూడా నీడ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఇచ్చిన ఇళ్లలో కొడుకులు కూతురు పెళ్ళయి ఒక ఇంట్లోనే 3 కాపురాలు చేస్తూ ఉన్నారు. అవి ఇబ్బంది పడి ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పవర్ బ్లాక్లో కూడా ఇల్లు వేసుకుంటే దానికి కూడా కొంతమంది అడ్డం పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయినప్పటికీ యానాదులకి ఎక్కడా సరైన స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టించిన దాఖలు లేవు. కరోనా టైంలో ఎలాంటి ఫెసిలిటీస్ కానీ జరగలేదు. వీరికి కరోనా టైంలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు కూడా అలాంటివి అందలేదు. వీరు సదాగా వీళ్ళు ఎనర్జీకి పవర్ ఉండడం వల్ల వీళ్ళు ఎలుకలు అవి పట్టి చేసుకోవడం వల్ల కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోక బాడీలో పవర్ ఉండడం వల్ల ఉన్నారు. కానీ ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ వీరికి ఉండడానికి ఇళ్ళు కానీ స్థలాలు కానీ లేవు. ఈ 5 సంవత్సరాల్లో యానాది కార్పొరేషన్ కానీ యానాదులకు అభివృద్ధి కానీ గతంలో ఇచ్చినట్టు రిక్షా బళ్ళు, సైకిళ్ళు, వాళ్ళు టీవీఎస్లు కానీ ఆటోలు కానీ కారులు కానీ ఎలాంటి వసతులు కానీ 5 సంవత్సరాలు ఇవ్వలేదు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలిసినప్పుడు ఆయన అదే బాపట్లలో మీకు యానాది కార్పొరేషన్ ఎమ్మెల్సీ 90% సబ్సిడీతో లోన్స్ ఇస్తూ ఉన్నారు. అలాంటి ఏమి ఇచ్చిన దాఖలు లేవు. ఇదే యానాది లీడర్స్ అందరూ కలిసి కొన్ని కూటములకు ఏర్పడి 2 సార్లు మీటింగ్ పెట్టి జై జగన్ అన్నారు. నేను నంబూరులో కూడా యానాది కాలనీ వాళ్ళు నైట్ బస్సు హాల్ట్ దగ్గరికి వెళ్ళి ధారణ చేస్తే వాళ్ళతో కలిసి మాట్లాడడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలేదు. అంటే ఓట్లు మాత్రం యానాదులు కావాలా, కానీ మిగతా వారి సమస్యలు మాట్లాడడానికి కానీ వారితో ఒక 10 నిమిషాలు కేటాయించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం కుదరలేదనేసి ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యానాదుల కంటే అమాయకులు కానీ ఎవరు లేరు. అలాంటి దుర్భర జాతి అనుభవిస్తున్నటువంటి యానాదులని ఒక సీఎంగా ఉండి ఈ రోజుకి అతను అంబూరులో కానీ ఇలాంటి కాలనీలో కానీ సందర్శించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చడానికి కూడా ఇష్టపడిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరైనా కానీ యానాది లీడర్స్ వచ్చి ఓటు వేయాలి అని ఆలోచిస్తే ఫ్యాన్కి ఓటేస్తే మనం ఇప్పటికే 10 సంవత్సరాలు వెనకపోయాం. ఇంకా ఫ్యాన్కి ఓటేస్తే 20 సంవత్సరాలు వెనకపోతాం. కాబట్టి మనం ఉనికిని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు యానాది కార్పొరేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రేపు నెల రోజుల్లో ప్రభుత్వం ఏర్పడంగానే ఫస్ట్ యానాది కార్పొరేషన్ ఏర్పడుతుంది. దాంతో భాగంగా 2 సెంట్ల స్థలము 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అదే కాకుండా సైకిళ్ళు, వలలు, రిక్షా బళ్ళు, ఆటోలు ఏవైనా కానీ 5 లక్షల వరకు 90% సబ్సిడీతో యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి మన యానాదులందరూ సమిష్టిగా ఐక్యతగా ఉండి టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడు సీఎం చేసి అదేవిధంగా వేకేశ్ నరేంద్ర వర్మ గారిని అదేవిధంగా కమలమ్మ గుర్తైనటువంటి కృష్ణప్రసాద్ ఎంపీ గారికి ఓటేసి చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలని కోరుకుంటూ మా యానాది ప్రజలందరికీ మీ సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని మీరందరూ కలిసి సైకిల్కు గుర్తుకు కమలం గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ రాష్ట్ర అధ్యక్షుడు త్రివేణి శంకర్ ప్రసాద్, అడ్వకేట్ బాపట్ల.